అందరికీ నమస్కారం. ఇప్పుడు ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకొని డెలివరీ అయిన వాళ్ళ ఎక్స్పీరియన్స్ మనకు చెప్తారు. శ్రీజ వచ్చినారు మనతో తన ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకునేదానికి. అందరికీ నమస్కారం అండి. నా పేరు శ్రీజ. నాకు 27 ఇయర్స్. నేను రిసైడింగ్ సింగపూర్లో అయినా నా నేటివ్ ప్లేస్ నెల్లూరే. నెల్లూరులో ఏ హాస్పిటల్, నెల్లూరు అనే కాదు, ఈవెన్ ఆంధ్రాలో కూడా నాకు తెలిసినంత వరకు ఏ హాస్పిటల్లో కూడా ఇలాంటి ఒక ఇన్స్పిరేషన్, ఇలాంటి ఒక కాన్ఫిడెన్స్ ఇచ్చే హాస్పిటల్ కానీ ఎక్కడా ఉండదు. టాక్ టు బేబీ కాన్సెప్ట్ కానీ వాట్ ఎవర్ ఇంట్రెస్ట్గా కూర్చొని ప్రతి ఒక్క పేషెంట్కి డైట్ గురించి చెప్పడం కానీ, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, ఎక్సర్సైజ్ గురించి మెన్షన్ చేయడం కానీ, ఈ అన్ని కాన్సెప్ట్స్ ఈ అన్నీ కూడా మేడం బిల్డ్ చేసినవి. మేడం అన్ని స్టాఫ్కి కానీ అందరికీ కానీ ఇలా ప్రతి ఒక్క పేషెంట్ని టేక్ కేర్ చేయాలి అని చెప్పి మేడం ప్రతి ఒక్క స్టాఫ్కి చెప్పారంట. నేను చాలా స్టాఫ్ మెంబర్స్ దగ్గర కూడా విన్నాను నేను ఇదంతా మేడం గొప్పతనం అని చెప్పి. సో నేను చెప్పాలంటే నేను అన్ని విషయాల్లో మ్యాక్సిమం గో త్రూ అయిపోతాను నేను. కానీ ఒక ప్రెగ్నెన్సీ విషయంలో మాత్రం నేను చాలా ఒక లో కాన్ఫిడెంట్ పర్సన్ అని చెప్పాలి. బికాజ్ నాకు చిన్నప్పటి నుంచి ఒక ఫోబియా లాగా ఉండేదన్నమాట. లైక్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ఒక ప్రెగ్నెంట్ ఉమెన్ ముందు నడుచుకుంటూ వెళ్తే అమ్మో తను ఏమన్నా పడిపోతుందేమో, లోపల బేబీకి ఏమన్నా అవుతుందేమో అని చెప్పి ఒక ఫోబియా టైప్లో ఉండేదన్నమాట నాకు. సో ఆ ఫోబియాని నేను చిన్నప్పుడు నేను అంత పట్టించుకునేదాన్ని కాదు నేను. అండ్ పెళ్ళి వయసు వచ్చింది, ఇంకా యునో అన్నీ మైండ్లో రన్ అవుతూ ఉంటాయి. సరే పెళ్ళయింది, బాగానే ఉంది, హస్బెండ్తో హ్యాపీగా ఉన్నాను, A to Z అన్నీ బాగానే ఉన్నాయి. నౌ ఇట్స్ టైమ్ టు గెట్ ప్రెగ్నెంట్ అవ్వాలి. ఇప్పుడు నేను మా ఫ్యామిలీకి అంతా, నాకు నా హస్బెండ్కి అందరికీ సపోర్ట్గా ఉండడానికి నాకు ఒక చైల్డ్ కావాలి అని చెప్పి నేను చాలా మనస్ఫూర్తిగా కోరుకున్నాను. కానీ ఎక్కడో తెలియని చిన్న భయం, నేను ప్రెగ్నెంట్ అవ్వగలనా, బికాజ్ నాకు థైరాయిడ్ కండిషన్ ఉంది అండ్ అట్ ఏ టైం నాకు PCOD ఉంది అండ్ ఇది నా మ్యారేజ్ ముందు నుంచి ఉంది. సో నేను ప్రెగ్నెంట్ అవ్వగలనా అనేది నాకు చాలా భయంగా ఉండేదన్నమాట. అండ్ నేను ఇందాక చెప్పినట్టు నాకు ఫోబియా ఉంది అది కూడా. సో చాలా భయం ఉండేది. అనుకున్నాను మేబీ నాకు లేట్ అవుతుందేమో, మేబీ ఒక 10 years పట్టొచ్చేమో అని చెప్పి అనుకున్నాను. బట్ ఎట లేదన్నా ఇంకా ఈ కాలంలో ఇప్పటికే నాకు పెళ్ళయ్యేటప్పటికి నాకు 24 years. ఇప్పటికే ఇంకా త్వరగా చేసుకోవాలి, బిఫోర్ 30 లోపల చేసుకుంటేనే ఎంత లేదన్నా మంచిది అని చెప్పి నేను ఫస్ట్ నుంచి పెళ్ళైన వెంటనే నేను ట్రీట్మెంట్ స్టార్ట్ చేశాను నేను. సో మినిమల్ ట్రీట్మెంటే, లైక్ మెడిసిన్స్తో అట్లా చేసుకునే ట్రీట్మెంటే. అయినా కూడా ప్రెగ్నెంట్ కాలేదు నేను. వై? బికాజ్ లో కాన్ఫిడెంట్ పర్సన్ ఫర్ ప్రెగ్నెన్సీ. సో ఓకే, నేను ఏం చేయాలి ఇప్పుడు, నేను ఐ నీడ్ టు బిల్డ్ మై కాన్ఫిడెన్స్ లెవెల్స్. సో మేడం వీడియోస్ చూశాను. ఫస్ట్ ఏంటంటే మైండ్ని ఫ్రీ అప్ చేసుకోవాలి. ఒక ప్రెగ్నెన్సీ రావాలి అంటే మైండ్ని బేసిక్గా ఫ్రీ అప్ చేసుకోవాలి. అండ్ మేడం ప్రతి ఒక్క వీడియోలో, నేను సింగపూర్లో ఉన్నప్పటి నుంచి మేడం వీడియోస్ చూస్తూ ఉన్నాను. ప్రెగ్నెన్సీ కోసం ఇన్ఫర్టిలిటీ వీడియోస్ చూస్తూ ఉన్నాను. దాంట్లో మేడం అంతా డైట్ గురించి కానీ, అన్ని A to Z ఎక్సర్సైజెస్ గురించి కానీ, యోగా గురించి, మెడిటేషన్ గురించి, వాట్ నాట్ ఎవ్రీ A to Z అన్నీ మెన్షన్ చేస్తూ ఉన్నారు. అన్ని వీడియోస్లోనే నేర్చుకున్నాను నేను. తర్వాత ఎలాగో ఒక మినిమల్ ట్రీట్మెంట్తో నేను ప్రెగ్నెంట్ అయ్యాను నేను. సో పెళ్ళి అయిన 3 yearsకి నేను ప్రెగ్నెన్సీ వచ్చింది. సో ప్రెగ్నెంట్ అయ్యాను. అండ్ ప్రెగ్నెంట్ అయినప్పటి నుంచి టెన్షన్ మైండ్లో, నేను బేబీని పూర్తిగా ఫుల్ టర్మ్ వరకు నేను క్యారీ చేయగలనా, యామ్ ఐ క్యాపబుల్ అనే ఇదిలో ఫస్ట్ నుంచి ఉన్నాను. ప్రెగ్నెన్సీ టైంలో కూడా అదే నాకు మైండ్లో రన్ అవుతూ ఉంది. నేను నిజంగా అంత క్యాపబుల్లా, నేను చేసుకోగలనా అన్నీ అని చెప్పి. సరే భయపడుతున్నాను అంతా అయిపోయింది. ఇంకా 3rd month వచ్చింది. అప్పుడు మా వారు వాళ్ళ అమ్మమ్మ చనిపోయేసరికి సింగపూర్ నుంచి నేను ఇక్కడికి రావాల్సి వచ్చింది 3rd month ఎండింగ్లో. సో వచ్చి రాగానే ఇక్కడ ట్రీట్మెంట్కి వెళ్ళాలంటే
మైండ్లో వచ్చిన ఫస్ట్ థాట్ ఆండాల్ భాస్కర్ హాస్పిటల్. వచ్చేసాను. మేడం నా ఫేస్ చూడంగానే కనుక్కున్నారు, ఈ అమ్మాయి చాలా టెన్షన్ పడుతుంది, ఈ అమ్మాయిని ఫ్రీ అప్ చేసేయాలి, ఎట్లా లేదన్నా అంత బాగా చేపించేసేయాలి అని చెప్పి మేడం అందరి స్టాఫ్కి, మెయిన్గా శాంతా ఆంటీ బాగా మంచి సపోర్ట్ అనమాట. అంతా చెప్తూ ఉండేవాళ్ళు, అమ్మాయి ఏం కాదు, దేవుడు మనం ఎంతైతే సహించగలమో అంతే ఇస్తారు, నువ్వేం భయపడకు, ఇది అందరికీ నేచర్. మనకి విమెన్కి ఇచ్చిన గొప్ప వరం ఏంటంటే ప్రెగ్నెంట్ అవ్వడం. నువ్వేం భయపడనక్కర్లేదు, ప్రశాంతంగా ఉండు, అన్నిటికన్నీ అవే జరిగిపోతూ ఉంటాయి, ఏం భయపడనక్కర్లేదు. ఓకే. దెన్ 3rd month అయింది, 4th month, దెన్ కమ్స్ టు 5th month ఎండింగ్లో టిఫా స్కాన్ జరిగింది. టిఫా స్కాన్లో మెయిన్గా ఏంటంటే నా భయానికి తగ్గట్టే నా బేబీకి ఒక కాజెనిటల్ ఇష్యూ ఇన్ లంగ్స్ వచ్చింది. టిఫా స్కాన్లో తీసుకొని మేడం దగ్గరికి వెళ్ళాను. నాకు దాని గురించి అంతగా తెలీదు అప్పుడు. ఏదోలే ఒక చిన్న ప్రాబ్లం ఏమో అని అనుకున్నాను నేను. బట్ అది మనకి తెలుసు కదా, ఈ జనరేషన్లో మనం అన్నీ తీసుకెళ్ళి గూగుల్ సెర్చ్లు చేసేస్తాం. ఇంటికి వెళ్ళిన తర్వాత అలాగే సెర్చ్ చేశాను. మేడం మాత్రం చెప్పి పంపించారు, అదేం కాదు, అది చిన్నది అని చెప్పి. అక్కడ మాత్రం తల ఊపేశాను బాగా. బట్ ఇంటికి వెళ్ళాక గూగుల్ సెర్చ్ చేసినప్పుడు అది ఎంత పెద్ద ఇష్యూ అనేది నాకు తెలిసింది. బాధ వేసింది, ఎందుకంటే కడుపులో ఉన్న బిడ్డకి ఇంకా బయటికి రాకముందే అంత పెద్ద ప్రాబ్లమా అని నేను అనుకున్నాను. మేడం అప్పుడు చెప్పారు, టాక్ టు బేబీ చేయమ్మా, ఏం కాదు బిడ్డకి. ఇంతకుముందు ఇలాగే 2-3 పేషెంట్స్ వచ్చారు నా దగ్గరికి, గోత్రూ అయిపోయారు, ఈజీగా నార్మలైజ్ చేసేసుకున్నారు బేబీస్ని. నువ్వేం భయపడకు, టాక్ టు బేబీ చెయ్యి, బేబీకి చెప్పుకో, నీ లంగ్స్లో ఉన్న ఇష్యూని రిజాల్వ్ చేసుకో, నీకేం ప్రాబ్లం లేదు. ఒకవేళ నువ్వు రిజాల్వ్ చేసుకోకపోతే లెట్ ఇట్ బీ, బయటికి వచ్చాక డాక్టర్స్ చూసుకుంటారు, అందరూ ఉంటారు అని చెప్పి చెప్పుకో, ఏం భయపడకు, డైట్ ఫాలో అవ్వు అని చెప్పి చెప్పారు. అప్పుడు వరకు అంటే ఆ 5th month 3rd monthలో నేను వచ్చాను కదా ఇక్కడికి. 3rd month 5th month ఏంటంటే టాక్ టు బేబీ కాన్సెప్ట్ అనేది నేను జస్ట్ ఓకే నామకే వాస్తే అన్నట్టుగా చేశాను అనమాట. ఏదో నైట్ పడుకునేటప్పుడు చెయ్యాలా వద్దా అన్నట్టుగా ఏముందిలే అన్నట్టుగా చేస్తూ ఉన్నాను నేను. కానీ వన్స్ ఈ ఇష్యూ బయటపడ్డాక ఎందుకు మనం నమ్మకంతో చేయకూడదు, నా బిడ్డకి నేను ఎందుకు ప్రేమతో చెప్పకూడదు, ఎందుకు నేను నా బిడ్డ మీద నమ్మకం పెట్టుకోకూడదు అన్న ఇదిలో నేను చెప్పడం స్టార్ట్ చేశాను. డే కాదు, నైట్ కాదు, ఈవెన్ నిద్రలో కూడా నాకు అదే థాట్ వస్తూ ఉండింది, నాన్న నీకేం కాదు, నీ లంగ్స్లో ఉన్న ఇష్యూని నువ్వు రిజాల్వ్ చేసుకొని బయటికి వచ్చేసేయి, నీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు అని. టాక్ టు బేబీ ఎప్పుడైతే చేశానో ఐ గెయిన్ మై కాన్ఫిడెన్స్ లెవెల్స్. ఎందుకంటే నేను నెక్స్ట్ మంత్ మేడం చెప్పారు, ఇది అయితే ఇష్యూ కాదు, బట్ ఇన్ కేస్ నీకు మళ్ళీ ఇంకోసారి ఏమైనా స్కాన్ తీపించుకోవాలంటే గో ఫర్ మెడిస్కాన్ ఇన్ చెన్నై అని చెప్పారు. వెళ్ళాను, చెన్నైకి వెళ్ళాను. అక్కడే యాక్చువల్గా కొంచెం అది తగ్గుతుంది అని, లెషన్లో ఇబ్బంది తగ్గుతుంది అని చెప్పి వచ్చింది అనమాట. ఓకే, మేడం చెప్పిన కాన్సెప్ట్ బాగా వర్క్ అవుతుంది, లెట్స్ టాక్ టు బేబీ అనేది ఇంకా కొంచెం బాగా ఇంప్లిమెంట్ చేద్దాం నా బేబీకి అని చెప్పి ఇంకా గట్టిగా నేను ఏం తింటున్నా, ఏం చేస్తున్నా, నాన్న ఇది తింటున్నాను, నాన్న ఈ పని చేస్తున్నాను, ఐఎమ్ గోయింగ్ టు డూ దిస్, నేను ఇది చేస్తున్నాను, అన్ని A to Z అన్నీ కన్వే చేసేదాన్ని, అన్నీ వింటూ ఉండేది. బేబీ రెస్పాన్స్ ఇచ్చేది, కిక్ చేసేది. అండ్ సాయిబాబా బుక్స్ కానీ సాంగ్స్ కానీ అన్నీ A to Z. మెయిన్గా చెప్పాలంటే సాయిబాబా బుక్స్ చదువుతున్నప్పుడు మేడం మెయిన్గా చాలా బాగా కిక్ చేసేది అనమాట. చాలా బాగా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఒక రెస్పాన్స్ ఉంటే నేను కరెక్ట్గా ఈవినింగ్ టైం కూర్చునేదాన్ని నేను సాయిబాబా బుక్స్ తీసుకొని. చాలా బాగా రెస్పాన్స్ ఇచ్చేది, చాలా గట్టిగా కిక్స్ ఇచ్చేది అనమాట. నాకే చాలా ఆశ్చర్యం అనిపించేది. ఓకే, తిని వింటుంది, అన్ని A to Z అన్ని గమనిస్తా ఉంది, A to Z అన్ని గమనిస్తుంది. ఓకే, మా టాక్ టు బేబీ అనేది ఇంకా గట్టిగా చేయాలి. చేశాను, అన్ని చెప్తా ఉన్నాను. తగ్గుతుంది, స్కాన్లోనే తెలుస్తుంది అది, ఆ ప్రాబ్లం అనేది తగ్గుతుంది అని చెప్పి బాగా అనిపించింది. టాక్ టు బేబీ ఇంత బాగా వర్క్ అవుతుందా అని అనిపించింది, అలాగే వర్క్ అయింది కూడా. ఓకే, నెక్స్ట్ ఈ ఇష్యూ ఉండగానే 8th monthలో డాప్లర్ స్కాన్ తీశారనమాట.
ఆ డాప్లర్ స్కాన్లో మేడం అదేంటంటే అంబికల్ ఆర్టరీలో బ్లడ్ ఫ్లో అనేది తక్కువ ఉంది. సో బేబీకి రిస్క్ అనమాట. అది యాక్చువల్గా ఫ్లో తగ్గింది, డిక్రీజ్డ్ ఫ్లో ఉంది. ఇన్ కేస్ అది ఫ్లో స్టాప్ అయినా, ఫ్లో రివర్స్ అయినా బేబీకి ఎఫెక్ట్ ఉంటుంది. బేబీ యూనో ఇదయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సో అయిపోయింది మేడం, ఇంకా ఇలా అడ్మిట్ అవ్వు, సో మనం చూస్తాము, ఒక 3 days అలా చూస్తాము, చూసి మనం ఏదనేది డిసైడ్ చేస్తాం అని చెప్పారు. మా వారికి కూడా ఫోన్ చేసి అమ్మాయికి సి సెక్షన్ చేయాల్సి వస్తుందేమో, బికాజ్ బ్లడ్ సప్లై ఇలా తక్కువగా ఉంది, బేబీకి ఎఫెక్ట్ అవుతుంది, సో మీరు వస్తే బెటర్, తను కూడా కొంచెం మంచిగా ఫీల్ అవుతుంది అని చెప్పి మేడమే డైరెక్ట్గా మా వారికి కాల్ చేసి, వీడియో కాల్ చేసి మాట్లాడారు. అండ్ మా వారు కూడా ఓకే ఇంకా అయిపోతుందేమో, అది 8th month 32 weeks అప్పుడు 32 weeks. కానీ ఆ సిచ్యువేషన్లో అయితే నేను భయపడలేదు, ఎందుకంటే ఆల్రెడీ నా చేతిలో ఒక ఆయుధం ఉంది, టాక్ టు బేబీ కాన్సెప్ట్ ఉంది కాబట్టి నేనైతే ఆ సిచ్యువేషన్లో భయపడలేదు. కానీ ఎట్లేదన్నా కొంచెం ఉంటుంది, కానీ మ్యాక్సిమం అయితే నేను భయపడలేదు. చెప్పాను, హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాను, మేడం వచ్చి హాస్పిటల్లో అడ్మిట్ అవ్వమని చెప్పారు. అట్లే అడ్మిట్ అయ్యాను, 32 weeks 33 weeks అనుకుంటా నేను వచ్చి అడ్మిట్ అయ్యాను. ఇంకా 3 daysలో ఒకసారి స్కాన్ చూసి, ఒకవేళ సేమ్ అదే కానీ డిక్రీజ్డ్ ఫ్లో కానీ కంటిన్యూ అవుతుంది అంబికల్ ఆర్టరీలో అంటే విల్ గో ఫర్ సి సెక్షన్ అన్నట్టుగా మేడం చెప్పారు. సో నేను హాస్పిటల్లో ఉన్నప్పుడు బాగా వాకింగ్ చేస్తూ ఉన్నాను అండ్ టాక్ టు బేబీ మెయిన్గా చేశాను. నాన్న ఇలా నీకు అంబికల్ కార్డ్లో చిన్న బ్లడ్ సప్లై తక్కువ ఉంది, ప్లీజ్ ట్రై టు రిజాల్వ్ ఇట్, అదర్వైజ్ నువ్వు దాని గురించి ఇబ్బంది పడవాకు, లీవ్ ఇట్ అన్నట్టుగా చెప్పాను. ఓకే, వితిన్ 3 days అది మిరకిల్ అని చెప్పాలో, లేదంటే సాయిబాబా దయ అని చెప్పాలో, లేదంటే మేడం ఇంట్రడ్యూస్ చేసిన టాక్ టు బేబీ కాన్సెప్ట్ అని చెప్పాలో, నిజంగా వితిన్ 3 daysలో అది రిజాల్వ్ అయిపోయింది. అలా రిజాల్వ్ అవ్వడం అనేది చాలా రేర్, చాలా అంటే చాలా రేర్ అనమాట. రిజాల్వ్ అయిపోయింది. నేను హ్యాపీగా ఇంకా డిశ్చార్జ్ అయ్యి వెళ్ళిపోయాను. ఎందుకంటే అప్పుడు కొంచెం భయం అనేది ఎక్కువ లేదు, ఒక 10% ఉండిందనమాట. 10% కూడా ఎందుకంటే అయ్యో 32 weeksకి బేబీ కానీ వస్తే లైక్ ఇంక్యుబేషన్ పెట్టాలి, బేబీకి ఇబ్బంది అయిపోతుంది, ఆల్రెడీ లంగ్స్లో ఇలా ప్రాబ్లం ఉంది కదా, గోత్రు అవుతుందో లేదో, సస్టైన్ అవుతుందో లేదో అన్న బాధ ఇది ఉండింది. బట్ దేవుడి దయ వల్ల, సాయిబాబా దయ వల్ల, మేడం వల్ల అంతా రిజాల్వ్ అయిపోయింది ఆడ వరకు. నెక్స్ట్ కంటిన్యూస్గా స్కాన్స్ చేస్తూ ఉన్నారు. ఇది వచ్చేటప్పటికి దీనికన్నా ముందు ఏంటంటే బేబీ వెయిట్ కూడా తక్కువ ఉండింది అనమాట. బేబీ వెయిట్ తక్కువ ఉండింది. మేడం వీక్లీ 2 సెలైన్స్ పెడుతూ ఉన్నారు. ఇంకా 9th month వచ్చింది. ఇంకా అంతేలే, ఓకే ఇంకా అయిపోతుంది అని అనుకున్నాను. బట్ ఫుల్ టర్మ్ వర్క్ నా బేబీ నాకు సపోర్ట్ చేసుకుంటా వచ్చింది. చెప్పాను, ఇట్లా నువ్వు ఇప్పుడు అలా కాదు, వెయిట్ చెయ్యి, ఇంకా నువ్వు వెయిట్ గెయిన్ అవ్వాలి, ఫస్ట్ వెయిట్ గెయిన్ అవ్వాలి, అండ్ ఎట్ ఎ టైం నీ బ్లడ్ సప్లై నార్మలైజ్ చేసుకుంటూ ఉండు, ఎప్పటికప్పుడు ఏం భయపడొద్దు, ఫుల్ టర్మ్ వర్క్ నా కడుపులోనే ఉండు, నేను చెప్పినప్పుడు మాత్రమే బయటికి రా, అప్పటి వరకు రాకు అని చెప్పాను. అండ్ ఇక్కడ మెయిన్ పార్ట్ ఏంటంటే, నేను ఫస్ట్ నుంచి కూడా నేను సిజేరియన్ అవుతుందని ఫిక్స్ అయిపోయాను మైండ్లో. ఎందుకంటే ఇంట్లో మా అక్కకి, మా కజిన్స్కి, మా ఫ్రెండ్స్కి A to Z అందరికీ సిజేరియన్ అయింది. వాళ్ళు చెప్పడం ఏంటంటే, అయ్యో నార్మల్ డెలివరీ నొప్పులు ఎవరు భరిస్తారు, సిజేరియన్ చేసుకోండి, పొట్ట కోయించుకోండి, బేబీని బయటికి తీసుకోండి, హ్యాపీగా ఉండొచ్చు, ఏం నొప్పి లేకుండా బాగుంటుంది అని చెప్పి చెప్తున్నారనమాట. సరే ఓకే, సిజేరియనా, ఓకే. నేను మేడంది ఒక 7 years బ్యాక్ ఒక వీడియో చూశాను మేడం ఇది. లైక్ దానిలో ఒక కోట్ చెప్తున్నారు మీరు, యాక్సెప్టెన్స్ ఆఫ్ సిజేరియన్ ఈజ్ నాట్ వాంటింగ్ సిజేరియన్. సో ఆ మాట గుర్తుకొచ్చింది. నేను సిజేరియన్ కోసం యాక్సెప్ట్ చేసినంత మాత్రాన నాకు సిజేరియన్ అవుతుందని కాదు,
అనేది నేను బాగా గట్టిగా నమ్మాను. ఓకే, వాళ్ళు ఏదో చెప్తా ఉన్నారు, దేవుడి దయ ఏదైతే అదైంది. ఆ టైంలో నా బేబీ సేఫ్గా ఉండాలి, నేను సేఫ్గా ఉండాలి. నార్మల్ డెలివరీ అయితే నార్మల్ డెలివరీ చేయించుకుంటాను, సి సెక్షన్ అయితే సి సెక్షన్ చేయించుకుంటాను అని చెప్పి, అంటే మ్యాక్సిమం మైండ్లో ఏంటంటే సి అనే ఫిక్స్ అయి ఉన్నాను. ఓకే, ఇంకా మా వారు 9th monthలో వచ్చారు, బేబీ షవర్ అయింది. మా వారు ఇంకా సింగపూర్ నుంచి వచ్చాక ఇట్లా నువ్వు నార్మల్ డెలివరీ కోసం ఎందుకు ట్రై చేయకూడదు, మొన్నటి వరకు అంటే కొంచెం ఇష్యూస్ వేరుగా ఉన్నాయి, ఇప్పుడు నీకు అంతా బాగుంది, బేబీకి అంతా బాగుంది, వై డోంట్ యూ ట్రై ఫర్ నార్మల్ డెలివరీ అన్నారు. నేను నార్మలా సి సెక్షనా అని చెప్పి నేను రెండిట్లో డిసైడ్ చేసుకోదలుచుకోలేదు, ఏదైతే అది అయింది అన్నట్టుగా నేను కామ్ ఉండిపోయాను. సో అట్లే ఇంకా నేను భయపడతా ఉన్నాను నార్మల్ డెలివరీకి. అందరూ అంటే పక్క నుంచి చేరి అందరూ చెప్తున్నారు కదా, నొప్పులు ఎక్కువ ఉంటాయి, నొప్పులు భరించలేవు, సి సెక్షన్ అయితే బాగుంటుంది, ఏముంది అనస్థీషియా ఇస్తారు, ఆపరేషన్ థియేటర్కి తీసుకెళ్తారు, అనస్థీషియా ఇస్తారు, పొట్ట కోసేస్తారు, బేబీని తీసేస్తారు అన్న కాన్సెప్ట్లో ఉంటుంది. నువ్వేం భయపడనక్కర్లేదు, అంతా బాగుంటుంది అని చెప్పి చెప్తా ఉండేసరికి నా మైండ్ కూడా వాళ్ళ మాటని ముందు నుంచి తీసుకుంది. అండ్ ఇప్పుడు మా వారు కొత్తగా వచ్చి నువ్వు నార్మల్ డెలివరీ చేసుకో, అంత నొప్పి ఉంటే ఆ క్షణంలో నొప్పి ఉంటుంది, లేదంటే అంత బాగుంటుంది నెక్స్ట్ నుంచి అని చెప్పి చెప్తా ఉన్నారు. నేను అప్పుడు భయం స్టార్ట్ అయింది నాకు, అయ్యో మా వారేమో ఇట్లా అంటున్నారు, వీళ్ళు చుట్టుపక్కల వాళ్ళేమో ఇట్లా అంటున్నారు, సి సెక్షన్ అంటున్నారు, నేనేం చేయాలి దేవుడా అని చెప్పి. సరే, ఎక్సర్సైజెస్ కూడా నేను ఫస్ట్ నుంచి ఏం చేసింది లేదు, ఓన్లీ వాకింగ్ మాత్రమే. నేను అది కూడా ఒక 30 to 40 minutes చేసేదాన్ని. సరే, ఇంకా మేడం వచ్చి నీకు ఏం చేసుకోవాలనుకుంటున్నావు అంటే నా కాన్ఫిడెన్స్ లెవెల్ చెక్ చేయాలనుకున్నారు మేడమ్. సో ఏం చేసుకోవాలనుకున్నావు అంటే నేను కామ్గా ఉండిపోయాను, ఏం చెప్పాలి అర్థం కాక. ఒకటి చెప్తే మా పక్కన నుంచి మా వారు ఎక్కడ తిడతారని భయము. సరే ఏం చెప్పలేదు, డైరెక్ట్గా ఇంకా శాంతా మేడం దగ్గరికి వెళ్ళాను. మేడం వచ్చి, అమ్మ నీకు దేవుడు నీకు శక్తినిచ్చాడు, పూర్వకాలంలో అందరూ నార్మల్ డెలివరీ చేసుకున్న వాళ్ళే, నువ్వు ఎందుకు భయపడుతున్నావు, నీకు అయిపోతుంది, ఈజీగా అయిపోతుంది, దేవుడు నీకు ఎంత నొప్పి ఎంత అయితే నువ్వు సహించగలవో అంత మాత్రమే ఇస్తాడు, నువ్వు భయపడకు అని చెప్పి మేడం బాగా సపోర్ట్ చేశారు. అండ్ యాక్టివిటీ క్లాస్కి అటెండ్ అయ్యాను. మెయిన్గా చెప్పాలి యాక్టివిటీ క్లాస్ గురించి. అప్పుడు వరకు కింద కూర్చొని దాన్ని ప్రెగ్నెన్సీ టైంలో ఫస్ట్ టైం కూర్చున్నాను, హ్యాపీగా డాన్సులు వేశాను, హ్యాపీగా కోలాటం చేసుకున్నాను, హ్యాపీగా అన్ని యాక్టివిటీస్ A to Z అన్నీ చేశాను నేను. చాలా బాగా అనిపించింది మేడం నిజంగా యాక్టివిటీ క్లాస్. నెల్లూరులోనే కాదు, ఈవెన్ ఆంధ్రాలో నాకు తెలిసినంత వరకు ఈ యాక్టివిటీ క్లాసెస్ హాస్పిటల్కి పిలిపించి యాక్టివిటీ క్లాసెస్ చేయించడం అనేది చాలా, అసలు ఎవరు చేపిరు, మేడం చేపిస్తారు యాక్టివిటీ క్లాసెస్ మెయిన్గా. నాకు అది బాగా నచ్చింది. అదే చెప్తున్నాను కదా, కింద కూర్చొని దాన్ని నేను కింద కూర్చొని డాన్స్లు వేస్తున్నాను, కోలాటం చేస్తున్నాను, నాకు నవ్వుకుంటా అన్నీ చేస్తూ ఉన్నాను. అండ్ ఇంకా నెక్స్ట్ ఇంకా 2 daysకి అనుకుంటా, 2 daysకి 4 centimeters డైలేషన్ జరిగింది అండ్ 40% ఎఫేస్మెంట్ జరిగింది. తర్వాత అంతే, మేడం ఇంకా నెక్స్ట్ డే ఈవినింగ్ వచ్చి నువ్వు అడ్మిట్ అవ్వు అన్నారు. ఇంకా సో నెక్స్ట్ డే ఈవినింగ్ అడ్మిట్ అవ్వమన్నారు. ఆ రోజు ఎర్లీ మార్నింగే పెయిన్స్ 2కి స్టార్ట్ అయ్యాయి అనమాట. షార్ట్ అండ్ క్విక్ లేబర్, ఈజీగా అయిపోయిందని చెప్పాలి. 2కి స్టార్ట్ అయింది. చాలా చిన్నగా పెయిన్స్ చిన్నగా వస్తూ ఉన్నాయి. ఎవ్రీ 15 to 20 minutesకి ఒకసారి చాలా ఈజీగా చిన్నగా స్టార్ట్ అయినాయి పెయిన్స్. ఓకే, ఈ పెయిన్స్ నిజం ఫాల్స్ పెయిన్స్ ఏమన్నానేమో అని చెప్పి అనుకున్నాను. నెక్స్ట్ కొంచెంగా ఇంక్రీజ్ అవుతున్నాయి, బేర్ చేయగలిగినవే కొంచెంగా ఇంక్రీజ్ అవుతున్నాయి. మామూలుగా నార్మల్ డెలివరీ అంటే తెగ భయపడిపోతారు, అమ్మో పెయిన్స్ ఎక్కువ వచ్చేస్తాయేమో, అమ్మో ఆ పెయిన్స్ భరించగలమో లేమో అని చెప్పి. అలా ఏం ఉండదు, చిన్నగా స్టార్ట్ అవుతుంది, మెల్లిగా ఒక 15 to 20 minutes ఫస్ట్, ఆ తర్వాత 10 minutesకి, ఆ తర్వాత 5 minutesకి, ఆ తర్వాత 2 to 3 minutes ఇంటర్వెల్ గ్యాప్లో బేరబుల్ పెయిన్స్ వస్తుంటాయి. సో 3కి అట్లా 3:45కి ఎగ్జాక్ట్గా 3:30కి మా వారికి కాల్ చేసి లేబర్ పెయిన్స్ లాగా ఉన్నాయి, సో మనం హాస్పిటల్కి వెళ్దామని చెప్పి కాల్ చేశాను. మా వారు వచ్చేసారు.
ఇంకా హాస్పిటల్లో వచ్చిన తర్వాత వెంటనే అన్నీ చెక్ చేసి మేడం కూడా అప్పుడు రెడీగా ఉన్నారు. మేడం అంతా చెక్ చేసి అమ్మ నీకు అయిపోతుంది, నో వరీ, అంతా ఫుల్ అపేస్మెంట్ అంతా బాగా జరిగింది, డైలేషన్ 7 సెంటీమీటర్స్ జరిగింది, ప్రాబ్లం ఏం లేదు, నార్మల్ అయిపోతుంది అని చెప్పారు. అప్పుడు కూడా ఒక డౌట్, నేను బేబీని పుష్ చేయగలనా, ఎలా పుష్ చేయాలి నాకు తెలీదు, నాకు నిజంగా తెలీదు ఎలా చేయాలి ఏంటి అని చెప్పి. ఆ ప్రాసెస్లో బేబీకి ఏమైనా ఇబ్బంది జరుగుతుందా ఏమో తెలీదు. మేడం ఒకే మాట అన్నారు, నువ్వేం టెన్షన్ పడకు, నువ్వు ప్రశాంతంగా ఉండు, నీ వంతు నువ్వు చేసావు, ఇంకా నా వంతు నేను చేస్తాను, అయిపోయింది, వితిన్ 1 అవర్లో నీ బేబీ నీ చేతిలో ఉంటుంది అని చెప్పి నన్ను థియేటర్కి తీసుకెళ్లారు. థియేటర్కి తీసుకెళ్ళిన తర్వాత అంతా నాకే ఒక అన్కాన్షియస్ మైండ్లో స్టేజ్లోకి వెళ్ళాను. చుట్టుపక్కల అంతా జస్ట్ మాటలు మాత్రమే వినపడతా ఉన్నాయి. చుట్టుపక్కల అంతా సాయిబాబా పాటలే, సాయిరామ్ అనుకోమ్మా, నీకేం కాదు, శ్రీజ అయిపోతుంది, త్వరగా అయిపోతుంది, మేడం వచ్చేసారు, మేడం చేస్తున్నారు, మేడం మాటలు కూడా, శ్రీజ నువ్వు బాగా చేసుకుంటున్నావు, నీకేం కాదు, నీకంతా బాగా జరిగిపోతుంది, నువ్వేం దిగులు పడాల్సిన అవసరం లేదు, నీ బేబీ నీ చేతిలో ఉంటుంది చూడు అని చెప్పి మేడం ధైర్యం చెప్తూ, మేడం మాట్లాడుతూ డెలివరీ చేశారు. షార్ట్ అండ్ క్విక్ లేబర్, ఈవెన్ 6 కల్లా డెలివరీ అయిపోయింది. 2 నుంచి చిన్నగా పెయిన్ స్టార్ట్ అయ్యి 6 కల్లా బేబీని నేను డెలివరీ చేసేసుకున్నాను. సో అంతా కేవలం మేడం దయ వల్ల అయిపోయింది నాకు. మేడం దయ వల్ల, సాయిబాబా దయ వల్ల అంతా నేను గోత్రు అయిపోయాను. నాకే అనిపించింది, నేను అక్కడ థియేటర్లో ఉండి నేను నార్మల్ డెలివరీ చేసుకున్నప్పుడు నేనేనా శ్రీజాని నార్మల్ డెలివరీ చేసుకుంది నేనేనా అని నాకు ఆలోచిస్తూ ఉన్నాను అనమాట. బాగా అనిపించింది. మేడంకి చెప్పాను, మేడం నాకు చాలా ఈజీగా అనిపించింది, నాకేం నొప్పి అనిపించలేదు, ఓన్లీ కాంట్రాక్షన్స్ వస్తున్నప్పుడు మాత్రం కొంచెం తెలుసా ఉండింది, మిగతా అప్పుడు మాత్రం నాకేం తెలియలేదు మేడం, నాకంతా బాగా అనిపించింది, ఇంత ఈజీగా నార్మల్ డెలివరీ చేసుకోవచ్చా అనిపించింది మేడం అని చెప్పాను. అది నా ప్రెగ్నెన్సీ జర్నీ. అండ్ నేను చెప్పాను కదా ముందు బేబీకి ఒక చిన్న ప్రాబ్లం ఉంది, అది తగ్గుతూ వస్తుంది అని చెప్పి. అండ్ నెక్స్ట్ డే బేబీ పుట్టిన నెక్స్ట్ డే ఎక్స్రే తీపిచ్చాము. దేర్ ఇస్ నథింగ్ అని చెప్పారు, అంతా బాగుంది బేబీ లంగ్స్లో, షీఈస్ అబ్సల్యూట్లీ ఫైన్ అని చెప్పారు. చాలా బాగా అనిపించింది. ఓన్లీ జస్ట్ బికాస్ ఆఫ్ ద టాక్ టు బేబీ కాన్సెప్ట్ వల్లే నా బేబీకి నేను చెప్పుకోగలిగాను. నా బేబీకి నేను నమ్మకంతో చెప్పాను, నా బేబీ నా మాట వింటుందన్న నమ్మకం, నా డిజైర్, లవ్, ప్రేమతో చెప్పాను. అది వినింది, మాట నమ్మింది, అమ్మని ట్రస్ట్ చేసింది, డాక్టర్ని ట్రస్ట్ చేసింది, అందరినీ ట్రస్ట్ చేసింది, చెప్పిన మాట చెప్పినట్టే వినింది. బాగా అనిపించింది. ఓన్లీ మేడం, జస్ట్ బికాస్ ఆఫ్ యూ అండ్ యువర్ హాస్పిటల్, మీ స్టాఫ్ వల్ల, మీరు ఇంట్రడ్యూస్ చేసిన ఈ టాక్ టు బేబీ కాన్సెప్ట్ వల్ల నాకు ఒక హెల్తీ బేబీ నేను చేతిలోకి తీసుకోగలిగాను. ఓన్లీ జస్ట్ బికాస్ ఆఫ్ యూ. ఐ రియల్లీ టేక్ ఇట్ బౌ ఫర్ యూ. థ్యాంక్ యూ సో మచ్. వెరీ హ్యాపీ, వెరీ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ. ఓన్లీ మేడం వల్ల, మేడమే ఇవన్నీ ఇంట్రడ్యూస్ చేసి అంత మంచి ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసి, మేడం వల్లే సగం కాన్ఫిడెన్స్ లెవెల్ని కానీ ఎమోషనల్ సపోర్ట్ని కానీ మనం బిల్డ్ చేయగలం. చాలా చాలా థ్యాంక్స్. అంటే ఇట్లా, ఎందుకంటే నువ్వు చేసుకోగలిగావు, నువ్వు ఎంతమందికో నువ్వు ఆ కాన్ఫిడెన్స్, డౌట్ క్లియర్ చేయగలుగుతావు. అట్లా మేడంకి మెయిన్గా నార్మల్ డెలివరీ చేయడం చాలా ఇష్టము. నేను హాస్పిటల్ అడ్మిట్ అయినప్పుడు కూడా నర్సెస్ కానీ అందరు చెప్తా ఉన్నారు, మేడంకి నార్మల్ డెలివరీ చేస్తే చాలా హ్యాపీగా ఉంటారు ఆ రోజు మొత్తం అని చెప్పి. మేడం కరెక్ట్గా మీ వెడ్డింగ్ యానివర్సరీ రోజు నేను నా బేబీని డెలివరీ చేశాను నేను. చాలా చాలా సంతోషమా, వెరీ వెరీ హ్యాపీ. ఓకే మా, గాడ్ బ్లెస్ యూ.